మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ లాస్‌లో ఉందా? మరి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అందరిది లాస్‌లోనే ఉంది. ఇక్కడ మీరు మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ అనేసి చాలా కాన్సంట్రేటెడ్ ఒక పోర్ట్‌ఫోలియోలో. ఇక్కడ చూస్తే మనకు ఈ పర్టిక్యులర్ ఫండ్ 2024 అక్టోబర్‌లో స్టార్ట్ చేసి ఎస్ఐపి కమ్ లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ జరిగిందనమాట. సో, దీంట్లో మొత్తం చూస్తే రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఆల్మోస్ట్ ఈ నెగెటివ్‌లోనే ఉంది. ఓకే. సో, ప్రాబ్లమ్ ఏమంటే దీంట్లో పర్టిక్యులర్‌గా ఐటీ వెయిటేజ్ ఎక్కువ ఉందనమాట. బట్ ఈ ఓనర్ ఏం చేశాడంటే ఈ పర్టిక్యులర్ ఫండ్ ఓనరు కంటిన్యూగా ఎస్ఐపి కమ్ లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూనే ఉన్నాడు. బట్ సమ్ ఏరియాస్‌లో వచ్చేసి 20% వరకు ఇది మైనస్ ఉంది. బట్ ఎస్ఐపి అంటే మీరు ఒక కన్సిస్టెన్సీగా ఇన్వెస్ట్‌మెంటు మార్కెట్ పడినప్పుడు, మరి పైకి పోయినప్పుడు కంటిన్యూస్‌గా చేస్తుంటే యావరేజ్‌గా ఆల్మోస్ట్ ఇప్పుడు 9.5% నెగెటివ్ ఉందన్నమాట పోర్ట్‌ఫోలియో. విచ్ ఈస్ స్టిల్ ఓకే. వన్స్ అంతా రికవర్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. బట్ మ్యూచువల్ ఫండ్‌లో ఏమంటే 3-5 ఇయర్స్ మీకు టైం ఉంటే గాని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా. లేదు అంటే జస్ట్ స్టాప్ ఇట్ అండ్ డూ యువర్ జాబ్. ఓకే. మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ.